వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఇవాళ రేపు అందరికీ షుగర్స్, క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి కదండి. క్యాన్సర్కి, షుగర్కి చెక్ పెట్టి 0% చేదుతో 100% టేస్ట్తో కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను. దీనికోసం ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ఇది చిట్కా అండి. కాకరకాయ ఫ్రై చేసినప్పుడు చేదు రాకుండా ఉండడానికి సింపుల్ చిట్కా ఫాలో అయ్యాను. ఇప్పుడు కాకరకాయలు 1 కిలో తీసుకున్నాను. బాగా కడిగి దీనిపైన ఉన్న బుడపలు ఉంటాయి కదా, అవి కొంచెం పైన మాత్రమే పీల్ చేసుకొని మరలా ఒకసారి కడుక్కొని ఎంత వీలైతే అంత సన్నగా తురుముకోండి. అప్పుడే ఈ కాకరకాయ ఫ్రై పొడి పొడిలాడుతూ చేదు లేకుండా వస్తుంది. మామూలుగా అయితే పూర్వకాలంలో ఈ కాకరకాయలు బాగా ఎక్కువగా తినేవాళ్ళండి. అందుకనే వాళ్ళకి షుగర్ కానీ, బీపీలు కానీ, క్యాన్సర్స్ కానీ రావడం లేదు. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు కానీ, పెద్దలు కానీ కాకరకాయ ఫ్రై తినడానికి అస్సలు ఇష్టపడడం లేదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా తినేలాగా టేస్టీగా చేదు లేకుండా చేశాను. చిన్నగా చాప్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని పసుపు, ఉప్పు పట్టుకునేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టి 1 గంట పక్కకు వదిలేసాను. తర్వాత దాంతోకి వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకున్న, అలాగే 2 ఆనియన్ పొడువుగా చాప్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి ఇక్కడ కాకరకాయ ఫ్రైకి వెడల్పాటి మందపాటి కడాయి పెట్టుకోండి. ఎందుకంటే ఈవెన్గా కుక్ అవుతుంది కాకరకాయ, అందుకనే పెద్దది పెట్టుకోమని చెప్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఫ్రై చేసేసే లోపల మొత్తం ఆయిల్ అంతా పీల్చేస్తుంది, అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయినాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి మెయిన్ ఇంపార్టెంట్ అండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్కి కాకరకాయ చేదు లేకుండా మంచి టేస్ట్ కూడా వస్తుంది. వెల్లుల్లి వేయించుకున్నాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేగినాక ఇప్పుడు కాకరకాయలో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం బాగా చేతితో పిండేసి ముక్కలు మాత్రమే ప్యాన్లోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మొత్తం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా పట్టుకొని టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎంత వాటర్ పక్కకి వెళ్ళిందో, అలా పక్కకి వెళ్ళిపోతేనే ఆ వాటర్ కాకరకాయ అనేది చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు అంతా కలిపేసి లిడ్ పెట్టేసి 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం 70% కుక్ అయిందనమాట కాకరకాయ. ఆనియన్స్ అనేవి నేను స్టార్టింగ్ ఎందుకు యాడ్ చేయలేదంటే, ఆనియన్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఆయిల్లో వేయిస్తే కాకరకాయలు వేసిన తర్వాత దాంతో అంతో ఇంతో చేదు ఉంటుంది కాబట్టి అది ఆనియన్స్కి పట్టుకొని మొత్తం ఫ్రై అంతా చేదు అవుతుంది. కాకరకాయ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుంటే చేదు రాకుండా ఆనియన్లో ఉన్న వాటర్ కూడా మొత్తం కాకరకాయలోని వాటర్ అంతా ప్యాన్లోకి ఇంకిపోయి ఫ్రై టేస్టీగా వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారము, మీరు కారం తక్కువగా తినాలనుకుంటే కారం తగ్గించుకోండి. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు మ్యాక్సిమం చేదు ఉంటుంది తినరు అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా బెల్లం యాడ్ చేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. తర్వాత కొబ్బరి పౌడరు, వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్ వేసేసి బాగా కలుపుకొని తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా పొగలు కక్కుతున్న కాకరకాయ ఫ్రైని జొన్న రొట్టెలతో, చపాతీతో తీసుకుంటే ఎంతో హెల్దీగా, టేస్టీగా, చేదు లేకుండా కాకరకాయ ఫ్రై రెడీ.